బీజేపీ పరివారం, ఆర్ఎస్ఎస్, బజరంగ దళం, సంఘ పరివార శక్తులు అవకాశం వచ్చినప్పుడల్లా అంబేద్కర్ మీద అక్కస్సు వెలుపుచ్చడం, రాజ్యాంగాన్ని అబాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే ఇది రొటీన్గా జరిగినప్పుడు ఇది రొటీన్గా జరగకుండా ప్రతిఘటన కూడా ఉండాలి. ఏదో ఘటనలు జరిగినప్పుడు మాత్రమే మనం స్పందించి నిరసన కార్యక్రమాలు చేసి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి 4 రోజుల తర్వాత మనం కాముగా అవ్వుకుంటే ఈ పునరావృతం అయితే అనేటువంటిది సిఐటిగా మేము భావిస్తున్నాం. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క భావజలం మీద పోరాటంగా మారాలి. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తుల్ని వెనక్కు కొట్టే వరకు ఈ పోరాటాన్ని సైద్ధాంతికంగా కూడా మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఆ శక్తులు వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారిని పదే పదే జపించడం లేకపోతే స్మరించడం దండగా, దేవుణ్ణి ప్రార్థిస్తే, పూజిస్తే, స్మరిస్తే స్వర్గానికి వెళ్తారని చెప్పిన అమిత్ షా వ్యాఖ్యలకి ఖండిస్తూ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అమిత్ షా కానీ, అమిత్ షా యొక్క పరివారాన్ని మొత్తానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మోడీ గారు కానీ, కులోన్మాదులు, మతోన్మాదులు కానీ రోజు అంబేద్కర్ గారి యొక్క కాళ్ళు కడిగినటువంటి నీళ్ళు వాళ్ళ నెత్తి మీద చల్లుకుంటే వాళ్ళు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారు. ఎందుకంటే ఈ దేశాన్ని ఈ సేవ చేసింది, ఈ దేశాన్ని నడిపించేది, ఈ రాజ్యాంగాన్ని రాచింది, ఈ పరిపాలన మొత్తం కూడా సాగేది అంబేద్కర్ గారి యొక్క కష్ట ఫలితం మీద సాగుతూ ఉంది. అలాంటివి వాటిని కొన్ని సందర్భాల్లో అంబేద్కర్ అంటే అంటరాని వాడు, అంబేద్కర్ అంటే మాలమాదిగలకు చెందినవాడు, అంబేద్కర్ అంటే కొన్ని వర్గాలకు చెందినవాడు అని చెప్పి ఒక కార్నర్కి నెట్టేటువంటి అవకాశం కూడా ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈరోజు చెప్పవలసింది అంబేద్కర్ అందరివాడు, అంబేద్కర్ మనవాడు. అంబేద్కర్ మనవాడైనప్పుడు, అంబేద్కర్ అందరివాడైనప్పుడు అంబేద్కర్ మీద జరిగేటువంటి ఇలాంటి దాడుల్ని అందరం కూడా ఈరోజు ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వాటి కోసం ఉద్యమించేటువంటి సందర్భంలో, ప్రజల్ని ఏకం చేసేటువంటి సందర్భంలో, ప్రజా సంఘాలన్నీ కూడా ఐక్యమయ్యే సందర్భంలో పాలక వర్గాలు కూడా ఈ ఉద్యమాల్ని పక్కదారికి పట్టేసేటువంటి ప్రయత్నాలు అనేక సందర్భాలు చేసి ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాయి. జరిగిన ఘటన నిండు పార్లమెంట్లో జరిగితే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈరోజు చట్ట విరుద్ధంగా వ్యతిరేకించి అమిత్ షా వ్యాఖ్యలు చేస్తే, అమిత్ షా వ్యాఖ్యలు పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించకుండా, అమిత్ షా పార్లమెంట్లో క్షమాపణ చెప్పకుండా అది తప్పన్నటువంటి అంశాన్ని ప్రతిపక్షాన్ని ఇందులో లాగేసి ఇది అధికార పక్షం ప్రతిపక్షం గొడవగా మార్చి రాహుల్ గాంధీ మీద కేసు పెట్టి అసలు ఈ అంశమే చర్చగా లేకుండా పక్కదారి మళ్ళించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికంటే ముందు ఇందాక చెప్పినట్టు రాహుల్ గాంధీ చెప్పినట్టు ఆదాని కేసుని బయటికి రాకుండా చేస్తున్నారు. జమిలీ ఎన్నికల అంశం ముందుకు వచ్చింది. జమిలీ ఎన్నికల్ని వ్యతిరేకించేటువంటి పార్టీలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి. ఈ జమిలీ ఎన్నికలు అనేటువంటిది దేశానికి అరిష్టం, నష్టం. దీన్ని కూడా పోవడానికి పక్కదారి పట్టించడం కోసం ఈ ఘటనను ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కేవీపీఎస్ నాయకత్వానికి ఇది రౌండ్ టేబుల్ అంటే ఒక పరిమితమైంది. ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ పెడుతున్నాం, మనం వస్తున్నాం, రేపు పత్రికలు వస్తుంది, లేకపోతే మన మిత్రులు వీడియోలు తీస్తున్నారు, లైవ్ వస్తుంది. లేకపోతే అంబేద్కర్ విగ్రహాల దగ్గర మొన్న నిరసన చేసాం, అయిపోయింది. ఇది అంబేద్కర్ యొక్క ఐడియాలజీ ఏంటి, రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత ఏంటి, మతోన్మాదులు దీన్ని ఎలా ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళ కుట్రలేందనేటువంటిది గ్రామీణ స్థాయి వరకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా పిలుస్తుంది ఏంటంటే ఇదేదో హాల్ మీటింగ్లకి పరిమితం కాకుండా వెళ్దాం, మనందరం ప్రజా సంఘాలందరం కూడా బయలుదేరాం. మనకి అండగా కవులు, కళాకారులు, లేకపోతే ఇతర వాళ్ళు, అంబేద్కర్ ఐడియాలజిస్టులు, లేకపోతే రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళు, లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు, వామపక్షాలని కూడా దీనికి బలపరిచేటువంటి శక్తులు మనకు అండగా ఉన్నాయి. వెళ్దాం, బయలుదేరదాం, గ్రామాలకు వెళ్దాం, గుడాలకు వెళ్దాం, తండాలకు వెళ్దాం, కార్మిక వార్డులకు వెళ్దాం. వెళ్ళి
ఈ యొక్క బీజేపీని ఎండగట్టి బీజేపీ యొక్క కుట్రలను బయటపెట్టేటువంటి అవకాశం మనకు వచ్చింది. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ మనధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి రాజ్యాంగం ఇది కాదు అదేని చెప్పేటువంటి దాన్ని ఎట్లా మన వాళ్ళని అర్థం చేసుకోవాలని అంటే దానికి మనకు ఒక అవకాశం వచ్చింది. కాబట్టి గ్రామ క్షేత్రస్థాయి వరకు ఈ యొక్క బీజేపీ దుర్మార్గాలని అంబేద్కర్ని అవమానించినటువంటి అంశాలని గ్రామీణ వరకు కూడా తీసుకుపోయేటువంటి ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పి నేను కేవీపీఎస్కి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఒక మంచి అవకాశం, వదిలిపెట్టవద్దు. ఇది ఒక ప్లాట్ఫారం ఏర్పడాలి. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కిందాకెళ్ళాలి. విద్యార్థుల్ని యువకుల్ని లేకపోతే దళితుల్ని ఈరోజు మనం సమీకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు విచ్ఛిన్నకర ఉద్యమాలు మనం ముందుకొస్తున్నాయి. కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, ఒక సబ్ క్యాస్ట్లోనే ఇంకో క్యాస్ట్ కొట్టుకుంటుంది. కొట్టుకునేటువంటి పేరు మీద ఈరోజు విచ్ఛిన్నకర ఉద్యమాలు వస్తున్న సందర్భంలో వాటి తర్వాత చూసుకుందాం. ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుదాం, మతోన్మాదులకి బుద్ధి చెప్పుదాం అనేటువంటి దాని మీద ముందుకెళ్ళాలి. నేను ఈరోజు సిఐటిగా చెప్తున్నాను. ఈ అంశం ఏవైతే జరిగిందో, ఈ తీర్మానం ఉందో, ఈ తీర్మానంలో ఉన్నటువంటి అంశాన్ని ఒక కరపత్రంగా మార్చి ఈ కరపత్రంలో కార్యాచరణ కూడా పెట్టి ఈ కరపత్రాన్ని మొత్తం రాష్ట్రం అంతా తీసుకెళ్ళి పంపిణీ చేసి కింద ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా చైతన్యం చేద్దాం. ఈ రాష్ట్రంలో 1,00,000 కరపత్రాలు కావాలంటే సిఐటిగా మేము ముద్రించి ఇస్తాం. కాబట్టి దీన్ని కిందక తీసుకెళ్ళండి, దీన్ని తీసుకెళ్దాం, ఇది ఒక ప్రజా ఉద్యమంగా మార్దాం. ఆ పద్ధతిలో కేవీపీఎస్ ఆలోచించాలని చెప్పి నేను కోరుతూ, రౌండ్ టేబుల్ అయితే పరిమితం ఉంటుంది కాబట్టి జిల్లా కేంద్రాల్లో మతోన్మాదం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ అనేటువంటి అంశం మీద మనందరం కలిసి ఉమ్మడిగా సెమినార్లు పెడితే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయొచ్చు. కిందికెళ్ళి గూడాలలో, తండాల్లో లేకపోతే కార్మిక వర్గాల్లో పెడితే ఎక్కువ మందికి ఇది ఇన్వాల్వ్ చేయొచ్చు, చైతన్యం చేయొచ్చు. కాబట్టి కార్యాచరణ ఆ పద్ధతిలో ఉంటే మంచిదని చెప్పి నేను సూచన చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నాయకత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలుస్తూ, ఈ ఉద్యమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అంశంలో కార్మిక వర్గాన్ని అంతా కూడా ఈ ఉద్యమంలో దింపుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు.